ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా పరిచయమైన ఒక వ్యక్తి అక్షయ్ కుమార్ కుమార్తెను వేధించడం మొదలుపెట్టాడు. సదరు నిందితుడు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ న్యూడ్ ఫోటోలు పంపాలని ఒత్తిడి చేశాడు. ఆ చిన్నారి ఏమాత్రం భయపడకుండా వెంటనే తన తల్లికి విషయం చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫిర్యాదు అందుకున్న మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని గుర్తించి ఎట్టకేలకు అరెస్టు చేశారు. తన బిడ్డకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని అక్షయ్ కుమార్ ఓ కార్యక్రమంలో స్వయంగా పంచుకున్నారు. పిల్లలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకోవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఆన్లైన్ దొంగలు మన మొబైల్ ఫోన్లలోనే ఉంటారని, పిల్లల డిజిటల్ అలవాట్లపై కన్నేసి ఉంచాలని కోరారు. ఈ విషయంపై ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పాఠశాలలో సైబర్ అవగాహనపై విన్నవించారు. ప్రతి స్కూల్లో వారానికి ఒక గంట సైబర్ భద్రత గురించి తరగతులు నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం పోలీసులు కూడా కాలేజీల్లో అవగాహన వీడియోలను ప్రదర్శిస్తూ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.